శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి అక్టోబర్ 17 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి పండిత్ రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నం చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు రేపటి రోజున ఈ మూడు ప్రాంతాలకు అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే మీరు గనుక రేపటి రోజున ఈ మూడు ప్రాంతాలకు కానీ వెళ్తే కనుక మీకైతే పెను ప్రమాదం పొంచి ఉంది. మీరు పొరపాటున కూడా ఈ మూడు ప్రాంతాలకు వెళ్ళారంటే మాత్రము మీరు మీ జీవితంలో చాలా అంటే చాలా నష్టపోతారు. కాబట్టి రేపటి రోజున జాగ్రత్త పడండి. అయితే మరీ ముఖ్యంగా ఈ రాశి జాతకులకు రేపటి రోజున ఎలాంటి ప్రదేశాలకు ప్రాంతాలకు వెళ్ళకూడదు, అసలు ఎందుకు వెళ్ళకూడదు అనేటువంటి పూర్తి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ రాశి వారి భూమండలం ఎక్కడున్నా సరే, ముఖ్యంగా మీరు చేస్తున్న అతి ముఖ్యమైన పనులు ఉన్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టేసి ఒంటరిగా ఈ వీడియోని మాత్రం చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మేము ఏం చెప్తున్నాము, రేపటి రోజు మీ ఏ ప్రాంతాలకు వెళ్ళకూడదు అనేటువంటి పూర్తి విషయాలను మీకు వివరంగా చెప్తాము. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ యొక్క అంటే రేపటి రోజున ఈ రాశివారు అంటే ఏ ప్రాంతాలకు వెళ్ళకూడదు అని మీరు అనుకుంటూ ఉంటారు. మీరు చాలా వరకు కూడా ఈ రాశివారు మీ చేసే ప్రతి పని కూడా చాలా గోప్యంగా ఉండాలండి. ముందుగా మీ యొక్క వ్యక్తిత్వం మనం గమనించినట్లయితే మీ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే మీరు మంచి మనసున్నవారు, చాలా సున్నిత స్వభావాలు కూడా. ఒక మాట ఎవరైనా అన్నా కూడా మీరు మనసు నొప్పించుకుంటారు. అదేవిధంగా ఈ రాశి వారు కూడా ఎదుటివారిని వారు నొచ్చుకునే విధంగా, బాధపడే విధంగా అస్సలు ఎదుటివారితో మాట్లాడరు. చాలా సౌమ్యంగా, చాలా మాటకారితనంతో, చాలా చక్కగా ఎదుటివారు ఆనందపడేలాగా, సంతోషపడేలాగా తమ మాటల ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. ఇక ఈ రాశి వారు ఏంటంటే వీరి యొక్క అంటే రాష్ట్రాధిపతి కారణంగా కమ్యూనికేషన్స్కి, వ్యాపారాలకు, కార్యకలాపాలకు వహిస్తాడు. అదేవిధంగా ఈ రాశి వారు కూడా తమ మాటలతో ఎదుటి వ్యక్తులను మంత్రముగ్ధులు చేస్తారు. అదేవిధంగా తాము నొచ్చక ఎదుటి వారిని నొప్పించక ఈ రాశి వారు ఎప్పుడు కూడా వీరి జీవితంలో అలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, మా కుటుంబ సభ్యులు ఉండాలి ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటారు. ఇంతటి మంచి మనసు, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఈ రాశి వారి జాతకులకు భగవంతుని యొక్క అనుగ్రహంతో మీరు చేసిన ప్రతి రంగంలో కూడా చక్కటి ఆర్థిక లాభాలతో ముందు వరుసలో ఉంటారు. అంటే మీరు చేసినటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారము ఏ రంగంలో ఉన్నా సరే ఆయా రంగాల్లో ఈ రాశి వారికి చక్కగా తమ పనులు తాము చేసుకుంటూ ఆర్థిక పరంగా చాలా చక్కగా స్థిరపడతారు. తమ కుటుంబాన్ని కూడా ఎంతో చక్కగా చూసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క పిల్లల విషయంలో చూసుకుంటే ఈ రాశి వారు తమ పిల్లలను చక్కని చదువు అందిస్తారు. అదేవిధంగా తమ పిల్లలకు మంచి క్రమశిక్షణ నేర్పిస్తారు. తమ కుటుంబ సభ్యుల్లో పెద్దవాళ్ళంటే వారి తల్లిదండ్రులు కానివ్వండి, అక్కలు కానీ అన్నవాళ్ళు కానివ్వండి, అలాంటి పెద్దవాళ్ళను ఈ రాశివారు చాలా గౌరవంగా చూసుకుంటారు. చాలా మర్యాదపూర్వకంగా వారితో మసులుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామి విషయానికి వస్తే కనుక ఈ రాశివారు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి తమ జీవిత భాగస్వామికి ఎనలేని అంతులేని ప్రేమను పంచుతూ ఉంటారు. దీని కారణంగా ఈ రాశి వారి యొక్క కుటుంబాన్ని, తమ యొక్క వ్యక్తిత్వాన్ని చూసి చాలా మంది కూడా ఈర్ష్యపడుతూ వీరిపైన కుళ్ళు కుతంత్రాలు చేస్తూ ఉంటారు, దిష్టి పెడుతూ కూడా ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి తరచుగా కూడా దిష్టి కొడుతూ ఉంటుంది. ఇక ఈ దిష్టిని తొలగించుకోవడానికి మీరు ఏం చేయాలంటే ఎప్పుడైతే మీరు మీ పనుల మీద బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం కళ్ళ ఉప్పుతో చేతితో ఉప్పు తీసుకొని 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు తిప్పేసి బయట పడేసి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి. ఈ విధంగా మీరు కనుక చేస్తూ ఉంటే మీ పైన పూర్తిగా ఉన్నటువంటి దిష్టి ప్రభావం తొలగిపోతుంది.
చక్కగా మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ రాశివారు యాటిట్యూడ్, మంచితనం, మంచి మనసు ఉన్నటువంటి రాశివారు. ఇక ఈ రాశివారు ఈ 3 ప్రాంతాలకు అస్సలు వెళ్ళకండి. ఒకవేళ మీరు గనుక వెళ్ళాలంటే మాత్రము మీరు చిక్కుల్లో పడతారు. ముఖ్యంగా మీ ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే ఈ 3 ప్రాంతాలకు మీరు వెళ్తే గనుక మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది అలా వ్యాపిస్తుంది. ఆ ప్రదేశాలు ఏమిటో తెలుసుకుందాం. ఆ ప్రాంతాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశివారు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మీ మనసు బాధ పెడతారో, ఎక్కడైతే మిమ్మల్ని అగౌరవపరుస్తారో అటువంటి ప్రదేశం, అది మీ బంధువులో ఉండొచ్చు, మీ స్నేహితులు ఉండొచ్చు, అలాంటి ప్రాంతాలకు మీరు మాత్రం అస్సలు వెళ్ళకండి. అంటే మీరు అనుకుంటారు వాళ్ళు చాలా మంచిగా మాట్లాడతారు, పైకి ఏమన్నా కూడా మా మనుషులే అనుకొని మీరు వాళ్ళ ఇంటికి కానీ, ప్రాంతానికి కానీ, వాళ్ళ ప్రదేశానికి వెళ్ళినప్పుడు మాత్రం మిమ్మల్ని నిర్లక్ష్యంగా చూస్తూ, మిమ్మల్ని అవహేళన చేస్తూ, మిమ్మల్ని కించపరుస్తూ మాట్లాడి మీకు నెగిటివ్ని ఇస్తూ ఉంటారు. దీని కారణంగా మీరు ఆ ప్రాంతాలకు వెళ్ళి తిరిగి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ నెగిటివ్లో మీరు ఇంటికి వచ్చి ఆ నెగిటివ్ అంతా కూడా మీ ఇంట్లో వ్యాప్తి చెందుతుంది. దీని కారణంగా మీరు మానసికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా ఎంతో నష్టపోతారు. కాబట్టి ఎవరైతే మిమ్మల్ని కించపరిచి, అవమానపరిచి, అగౌరవపరుస్తారో అట్టి వారి యొక్క ఇంటికి, ప్రదేశానికి అస్సలు వెళ్ళకండి. ఇక రెండవ ప్రదేశం ఏమిటంటే కనుక ఎక్కడైతే మీకు తెలియని వ్యక్తులు ఉంటారో, అంటే మీకు పరిచయం లేని వ్యక్తులు ఉంటారో, ఒకేసారి అనుకుంటాం కదండి ఈ ప్రాంతానికి మేము వెళ్ళాలనుకుంటున్నాం, అక్కడ మేము కుటుంబ సభ్యులతో కలిగి ఎంజాయ్ చేయాలనుకుంటున్న ప్రదేశానికి మీరు ఎలా అనుకుంటుంటారు. కాబట్టి వెళ్ళండి. అక్కడ మీకు ఎవరైనా పరిచయం ఉన్న వ్యక్తులు ఉంటే కనుక వెళ్ళండి. కానీ ఎవరు మీకు పరిచయం లేని వ్యక్తులు ఉంటే కనుక అలాంటి ప్రదేశాలకు, విహారయాత్రలు కానివ్వండి, పుణ్యక్షేత్రాలు కానీ అలా వెళ్ళకండి. ఎవరినో ఒకరిని మీ వెంట తీసుకొని, వ్యక్తులను తోడు తీసుకొని వెళ్ళండి. కాబట్టి ఈ తెలియని ప్రాంతాలకు మాత్రం అస్సలు వెళ్ళకండి. రేపటి రోజున ఎటువంటి సందేహం లేదండి. కాబట్టి ఈ 3 ప్రాంతాల విషయానికి వస్తే కనుక మీరు మాత్రము రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా, ముఖ్యంగా మీరు అటువంటి ప్రదేశాలు ఎక్కడైతే ఉంటాయో ఆ ఊరు కానీ, సిటీ కానీ, మీ ఏదైనా సరే కానివ్వండి, ఇతర దేశం కానివ్వండి, అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే మీకు చెడు ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి మీరు మాత్రము రేపటి రోజున మీరున్న ప్రాంతాన్ని వదిలేసి ఏ రాష్ట్రానికి, ఏ ప్రాంతానికి, ఏ రాష్ట్రానికి కూడా దయచేసి ఎక్కడికి మాత్రం వెళ్ళకండి. తర్వాత మీరు మంచి రోజు చూసుకొని, పండితులను కనుక్కొని, మీ జాతకం చూసుకొని, కుదిరితే మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే పూజలు చేయించుకొని మీరు వెళ్ళాలనుకున్న ప్రదేశానికి వెళ్ళండి. అప్పుడు మీకు అంతా మంచి జరుగుతుంది. రేపటి రోజున మీరు చేసే ఏ పనైనా కూడా సరండి 1-3 సార్లు ఆలోచించుకొని ముందడుగు వేయటం ద్వారా అన్ని రకాలుగా కూడా మీకు మంచిదని తెలుసుకోండి. ఇక రేపటి రోజు మీ యొక్క దిన ఫలితాల ప్రకారము రేపటి రోజు మీరు ధ్యానము మరియు ఆత్మశాస్త్రకరం ప్రయోజనకరంగా ఉంటాయి. ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి వస్తాయి. అనుకోని వార్త పిల్లల నుండి వచ్చి సంతోషపడతారు. అకస్మాత్తుగా అందే ఒక వార్త మీకు అందమైన కళను తెస్తుంది. మీ పనిపైన, మీ ప్రాధాన్యత పైన శ్రద్ధ పెట్టండి. రేపటి రోజున మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడిపిన వారి బయటకు తీసుకెళ్తారు అనుకుంటారు, కానీ వారి యొక్క అనారోగ్యం కారణంగా ఆ పని చేయలేకపోతారు. పెళ్లి తాలూకు నిజమైన పారవస్యం రేపటి రోజు మీరు అనుభూతి అయితే చెందుతారండి. మీ పెళ్లి రోజు జరిగిన రోజులు రేపటి రోజు మీరు గుర్తు చేసుకొని మధురానుభూతులు అయితే ఖచ్చితంగా పొందుతారు. రేపటి రోజున మీరు పక్కన ఎక్కడైనా సరే పేదవాళ్ళకు, అనాథలకు దాన ధర్మాలు చేయటం వల్ల మీకు రేపటి రోజున పుణ్య ఫలితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుందండి. మీ వృత్తి పైన ప్రణాళికను వేగంగా పెరగడానికి రేపటి రోజు మీకు సహాయంగా ఉంటుంది. రేపటి రోజున మీకు ఆరోగ్యపరంగా అన్ని రకాల కూడా సంబంధించి అన్ని రకాలు కూడా రేపటి అనుకూలంగా ఉండబోతుంది. ఆర్థికంగా కూడా రేపటి రోజున మీకు అనుకూలంగానే ఉండబోతుంది. కుటుంబంతో కలిసి రేపటి రోజున విందు వినోదాలు పాల్గొనబోతున్నారు. ప్రేమ సంబంధిత విషయాలకు వస్తే రేపటి రోజున మీ ప్రేమకు సంబంధించి ఇంట్లో పెద్దవాళ్ళకు చెప్పి ఒప్పించుకుంటారు. రేపటి రోజు మీ ప్రేమ సంబంధాలు కాస్త పెళ్లి సంబంధం దాకా కుదరబోతున్నాయి. వృత్తిపరంగా రేపటి రోజున మీకు ఇంచుమించుగా ఒక రకంగా ఉండబోతుంది. వివాహితుల జీవితం రేపటి రోజున చాలా వరకు కూడా శుభప్రదంగా ఉండబోతుందండి. రేపటి రోజున మీరు మాత్రము ఈ 4 ప్రదేశాలకు మాత్రం ఖచ్చితంగా వెళ్ళకండి. రేపటి రోజున ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్ళొచ్చినప్పుడు రేపటి రోజున వాయిదా వేసుకొని మీరు ఎక్కడ దేశాలు ఎలా అనుకుంటే మాత్రము జ్యోతిష పండితుని తెలుసుకొని మీ రాశి ప్రకారము ఏ సంవత్సరంలో వెళ్తే మంచిదో తెలుసుకొని మీరు ముందడు వేయటం అయితే చెప్పదగిన సూచన. మరి తెలుసుదా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.